Good morning, students. Yesterday we discussed test items. That is the in that we discuss recall and recognition types. That one is the multiple choice. Yesterday we discussed. Uh, Next, remaining two are there. One is the true and false questions and matching questions. Multiple choice questions. Yesterday we discussed. Briefly I review. That one we can say as a questions which involve the correct identification. If you identify the correct matching, it is not only one. How many there are given, you should correct matching. Suppose we can take a left side is 5, right side is sometimes there will given 5, sometimes there will given 7 also, for more confusing. That's why we take a ఐడెంటిఫికేషన్. అంటే మనం ఫుల్గా ఐడెంటిఫై చేయగలగాలి, కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలగాలి. దెన్ ఓన్లీ వీ కెన్ డూ మ్యాచింగ్. అదర్వైజ్ వీ విల్ డూ రాంగ్ మ్యాచింగ్స్. దట్ ఇండికేట్స్ ద ఐడెంటిఫికేషన్. అంటే దీనిలో మనం ఎక్కువగా ఈ మ్యాచింగ్లో వచ్చేవాడు ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని కూడా మనం రీకాల్ దానిలోనే చూస్తాం అనమాట. దానికి ప్రాబబిలిటీ అనేది గెస్సింగ్ చాలా వెరీ లో ఉంటుంది అనమాట. దట్స్ వై మోస్ట్ ఆఫ్ ద టైమ్ దెర్ విల్ గివ్ ఏ మ్యాచింగ్స్ ఇన్ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ మన ఎగ్జామ్స్లో కానీ దానిలో ఎక్కువగా ఇస్తారన్నమాట. దానిలో ఆల్వేస్ ఇంకోటి ఏంటంటే మనకి అడ్వాంటేజ్ దీనిలో చాలా ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ వచ్చేసేపటికి మ్యాచింగ్ యాక్సెసిబిలిటీ రికగ్నైజ్ రేదర్ దెన్ ద రీకాల్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. అంటే మనం చదివిన దాన్ని కరెక్ట్గా మ్యాచ్ చేయాలంటే రీకాల్ చేసుకోగలగాలి. అది హై లెవెల్లో ఉండాలన్నమాట. అప్పుడే మనం కరెక్ట్గా చేయగలుగుతాం. దాన్ని డిసడ్వాంటేజెస్. అలా ఉంటేనే మనం ఫీల్డ్ అవాయిడ్ చేయడానికి, లేకపోతే అసెస్ చేయడానికి కాంపిటీషన్ కానీ మోర్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు కానీ ఇది కరెక్ట్గా చేయగలిగితేనే ఎక్కువ మార్కులు వస్తాయి. అందుకని ఇది ఎక్కువగా మనం టెస్ట్లో, క్లాస్ రూమ్ టెస్ట్లో కానీ వీటిలో మనం ఎక్కువగా హై లెవెల్ హైయర్ ఎడ్యుకేషన్లో ఇది ఎక్కువ యూజ్ చేస్తారనమాట. దిస్ ఈజ్ నెక్స్ట్ వన్ వీ కెన్ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్. దిస్ ఈజ్ ఆల్సో ఈ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ అంటే ఈ ట్రూ ఆర్ అంటే మనం ఇచ్చిన ప్రజెంట్ స్టేట్మెంట్ స్టూడెంట్ ఇండికేట్ చేయాలన్నమాట. ఇండికేట్ సమ్ మేనర్స్ వెదర్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఎప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్లో స్టేట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనే దాన్ని మనం ఆఫర్ చేయాలన్నమాట. ఈ షుడ్ రిమెంబర్ దీస్ పాయింట్స్ అనమాట. ఇంకోటి, ఇది సిరీస్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ ఈజ్ టు బి జడ్జ్ యాజ్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్, ఏ ట్రూ ఆర్ ఫాల్స్ టెస్ట్. దీన్నే ట్రూ ఆర్ ఫాల్స్ టెస్ట్ అంటాం అనమాట. మనం ఈ క్వశ్చన్స్ డెవలప్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని సర్టెన్ పాయింట్స్ ఉంచుకోవాలన్నమాట. ఏ గుడ్ యూజ్ ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ దట్ స్టూడెంట్స్ డెమాన్స్ట్రేట్ అండర్స్టాండింగ్ ద సింపుల్ లాజిక్. దీనిలో ఈ ట్రూ ఆర్ ఫాల్స్లో మన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సింపుల్ లాజిక్ని వాళ్ళు ఐడెంటిఫై చేసేటట్టు మన క్వశ్చన్ని మేక్ చేయాలన్నమాట. దాంతో ఎఫెక్టివ్ స్టేటింగ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్స్, గైడెన్స్ ఫర్ ద రైట్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్ ఐటమ్స్. కాజ్ అండ్ ఎఫెక్ట్, సపోజ్ ఇప్పుడు మామూలుగా సపోజ్ మనం తీసుకున్నాం, ఈరోజు నువ్వు చదవలేదు అంటే ఇట్ మీన్స్ ఏంటి, దానికి దిస్ ద కాజ్. దాని ఎఫెక్ట్ ఏంటి, టుమారో ఎగ్జామ్స్ యూ విల్ నాట్ రైట్ గుడ్ వే. అంటే నువ్వు చదవకపోతే రేపొద్దున్న ఎగ్జామ్ మంచిగా రాయలేవు, అదనమాట. దట్ ఈస్ ఈరోజు చదవలేదు, దాని కాన్సిక్వెన్సెస్ టుమారో నువ్వు మంచిగా ప్రజెంట్ చేయలేవు అనమాట. యు ఆర్ నాట్ ప్రజెంట్ గుడ్ వే, అదనమాట. దాన్ని కూడా మనం కన్సిడర్ అంటే కాజ్ అండ్ ఎఫెక్టివ్ రిలేషన్స్ని మనం ఇప్పుడు దానిలో ఇవ్వాలన్నమాట. గైడ్లైన్స్ ఫర్ రైటింగ్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్ ఐటమ్. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ఐటెంలో మనం ఏమేమి కొన్ని స్టేట్మెంట్స్ రాసేటప్పుడు కొన్ని మనం
అండర్ కీప్గా మనం ఈ పాయింట్స్ అనేవి మైండ్లో ఉంచుకుని రాయాలన్నమాట. ఓకే, ద స్టేట్మెంట్ షుడ్ అబౌట్ ద సేమ్ లెంత్ యాజ్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. దెర్ ఈజ్ ఎ టెండెన్సీ టు detail ట్రూ డీటెయిల్స్ ఇన్ ఏ ట్రూ స్టేట్మెంట్ టు మేక్ ఏ మోర్ ప్రెసైజ్. అది మనం కొంచెం స్టేట్మెంట్ రాసిన దానిలో మోర్ ప్రెసైజ్గా ఉండాలన్నమాట. ప్రెసైజ్ మీన్స్ యాక్యురసీ అనేది మెయింటైన్ చేయాలి. నువ్వు యాక్యురసీ మెయింటైన్ చేయాలంటే బిఫోర్ యూ అటైన్ ద ప్రెసైజ్. ఆల్రెడీ వీ డిస్కస్ దిస్. ప్రిసైజ్ అంటే ఏం లేదు. ఇప్పుడు నువ్వు 10 వాల్యూ అనేది నీ కరెక్ట్ ఆన్సర్ అంటే 9.8, 9.7, 9.8 వచ్చినప్పుడు వీ కెన్ టేక్ ఏ ప్రెసైజ్ వాల్యూస్. ప్రిసైజ్ వాల్యూస్ నథింగ్ బట్ వీ కెన్ టేక్ ఏ 9.8 ఈజ్ ఎ ప్రిసైజ్ వాల్యూ అనమాట. అలా మనం ప్రిసైజ్ వాల్యూస్ తీసుకుంటాం. ఓకే, అలాగే మనం ఈ స్టేట్మెంట్స్ ఎప్పుడు రాసినా ఎక్కడ రాసినా ప్రిసైజ్ స్టేట్మెంట్స్ అనేవి ఎప్పుడు ఉండాలన్నమాట. నెక్స్ట్, ఆన్సర్ షుడ్ నాట్ బి ఆబ్వియస్లీ టు స్టూడెంట్ హూ డిడ్ నాట్ నో ద మెటీరియల్. అంటే ఆన్సర్ అనే దాన్ని మనం స్టూడెంట్స్ తెలియకుండా షుడ్ నాట్ బి ఆబ్వియస్లీ టు ద స్టూడెంట్ హూ డు నాట్ నో ద మెటీరియల్. అంటే తెలియని వాళ్ళు రాయకుండా ఉండేటట్లుగా మనం ప్లాన్ రాయాలన్నమాట. ఓకే, తెలియని వాళ్ళు రాయనట్టు, తెలిసిన వాళ్ళకి ఎలా ఉండాలి, అది కరెక్ట్ స్టేట్మెంట్ అయి ఉండాలి. స్టేట్మెంటు కరెక్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగేటట్టుగా మనం ఉండాలన్నమాట. మోర్ ప్రెసైజ్గా ఇవ్వాలి స్టేట్మెంట్స్. నెక్స్ట్ తెలియని వాళ్ళు రాయినట్టుగా ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీపింగ్ బ్రాడ్ జనరల్ స్టేట్మెంట్స్ అంటే అబ్సల్యూట్స్. మనం ఇప్పుడు కానీ జనరల్ స్టేట్మెంట్స్ కానీ అబ్సల్యూట్స్ కానీ వాటిలో ఏంటంటే ఆల్వేస్, ఆల్, నెవర్, నన్, ఓన్లీ టెన్ టు బి ఏ ఫాల్స్. ఇవన్నీ ఎప్పుడు మనకి ఫాల్స్ లాగానే ఉంటాయి అన్నమాట. సిన్స్ ద స్టూడెంట్ నీడ్ థింక్ ఓన్లీ ఏ సింగిల్ ఇన్సిడెంట్ ఇన్ విచ్ యూజ్ ఏ అన్ట్రూ టు మార్క్ ఇట్ ఏ ఫాల్స్. మనం అది ట్రూ కాదని మనకు తెలిసినప్పుడు అన్ట్రూ అనేదాన్ని వాళ్ళు మార్క్ చేసేటట్టుగా మనం ఇప్పుడు ఇవ్వాలన్నమాట. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్ హూ మేక్స్ ఆల్వేస్ అబౌవ్ ద యావరేజ్ ఐక్యూ స్కోర్స్. అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఆ స్టూడెంట్స్ మేక్ ఆల్వేస్ హ్యావ్ అబౌవ్ ద యావరేజ్ ఐక్యూ స్కోర్. అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ కోషియంట్కి కొంచెం అబోవ్గానే ఉండాలన్నమాట క్వశ్చన్స్ అన్నీ. అంటే థింక్ చేసేటట్టే ఉండాలి. సిమిలర్ సిట్యువేషన్ అకర్స్ ఇన్ ద యూజ్ ఆఫ్ కెన్ ఇన్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ ఇఫ్ ద స్టూడెంట్స్ నో ద సింగిల్ కేస్ ఇన్ విచ్ సంథింగ్ కుడ్ బి డన్ ఇట్ విల్ బి డూ. మనం ఇప్పుడు ట్రూ ఆర్ క్వశ్చన్స్లో ఎప్పుడు మనం ఇది మేక్ చేసిన కెన్ యూజ్ చేసిన వాళ్ళేమో ఇట్ కుడ్ బి ట్రూ అనేటట్టుగానే మనం ఆన్సర్ని మేక్ చేయాలన్నమాట. అలాగే యాంబిషియస్ అంటే రెండు వచ్చేటట్టు కానీ వేగ్ స్టేట్మెంట్స్ ద టర్మ్స్ సచ్ యాజ్ ఎ లార్జ్, లాంగ్ టైమ్, రెగ్యులర్లీ, సమ్ అండ్ యూజువల్లీ ద బెస్ట్ అవాయిడ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద క్లారిటీ. ఎప్పుడు ఆల్వేస్ కానీ లార్జ్ కానీ లాంగ్ టైమ్ కానీ ఇలాంటివన్నీ మనం ఎప్పుడు అవాయిడ్ చేయాలన్నమాట. సమ్ టైమ్స్ హ్యావ్ మోర్ దెన్ వన్ మీనింగ్ ఆర్ మే బీ ఇంటరాప్టెడ్ టు ద డిఫరెంట్ బై ద ఇండివిజువల్స్. అదే కాకుండా ఇవి కూడా మనం మోర్ దెన్ వన్ మీనింగ్ వచ్చే వాటిని కూడా ఇంటరాప్ట్ చేసే వాటిని డిఫరెంట్లీ బై ఇండివిజువల్స్ దాన్ని కూడా మనం అవాయిడ్ చేయడం ఉండేటట్టుగా ఉండాలన్నమాట. అది కూడా మనం కన్సిడర్ మనం ఎప్పుడైనా ఈ ట్రూ ఆర్ ఫాల్స్ మేక్ చేసేటప్పుడు వీ షుడ్ కీప్ దీస్ పాయింట్స్ ఇన్ యువర్ మైండ్ అండ్ మేక్ ఇట్ ఏ sentences. Okay, next we will discuss about a multiple choice questions. Multiple choice question. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనం ఏం చేస్తామంటే స్టూడెంట్ లెర్నింగ్ ఎలా చేసుకున్నాడు ఏం చేస్తామంటే మేజర్ ఆబ్జెక్టివ్ అసెస్ చేస్తామన్నమాట. ఏమేమి అసెస్ చేస్తాము, స్టూడెంటు ఎంత లెర్న్ చేశాడో అనేది ఐడెంటిఫై చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ టెస్ట్ని యూజ్ చేస్తాం. దీన్ని ఎవరు చేశారంటే తారన్ టైక్ డెవలప్ చేశాడు.
దీన్ని కానీ ఎర్లియర్ మల్టిపుల్ చాయిస్ చేశాడు. కానీ ఎవరంటే దీన్ని ఫస్ట్ యూజ్ చేసింది మట్టుకి ఫెడరిక్ జే కెల్లీ అనే అతను దీన్ని ఫస్ట్ యూజ్ చేశాడు. ఎవరు ఇది లార్జ్ స్కేల్ అసెస్మెంట్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే ఈ మల్టిపుల్ చాయిస్ టెస్ట్లో పర్టికులర్లీ పాపులర్ ఇన్ యూఎస్ఏలో, అంటే యునైటెడ్ స్టేట్స్లో ఎక్కువ ఉపయోగిస్తారన్నమాట. దీనిలో ఇప్పుడు సపోజ్ మన కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఎందుకంటే ఈజీ టు అసెస్మెంట్, ఇంతమంది స్టూడెంట్స్ని అసెస్ చేయడానికి లార్జ్ స్కేల్ దీన్ని యూజ్ చేస్తారనమాట. ఇది ఎవరో ఎక్కువ యూజ్ చేస్తారంటే యునైటెడ్ స్టేట్స్, అంటే యూఎస్ఏ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. దీనిలో అసలు దీన్ని ఎలా చేయాలి, స్టేట్మెంట్స్ ఇవన్నీ వి విల్ డిస్కస్ నౌ. మల్టిపుల్ చాయిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అసెస్మెంట్ ఇన్ which respond asked the select the best possible answers out of the choice from the list. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు ఏది చేసినా ఇక్కడ బెస్ట్ పాసిబిలిటీ అనే ఆన్సర్ని చేయడానికే ఉండాలి. ఇచ్చిన ఈ మల్టిపుల్ చాయిస్లో ఇచ్చిన ఆప్షన్స్లో బెస్ట్, ఓకే దిస్ ఈజ్, అందుకని కొంచెం చూడండి నీరియర్గా కూడా ఉంటాయి అన్నమాట. అవి అవాయిడ్ చేసేటట్టు కూడా ఉండాలి. ద పార్ట్స్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, దానిలో ఏమి ఉండాలంటే ఒక స్టెమ్ అనేది ఉండాలి. స్టెమ్ ఇట్ మీన్స్ ఏంటంటే ద టెక్స్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఆర్ ఇన్కంప్లీట్ స్టేట్మెంట్. ఆ స్టెమ్ అనేది ఎప్పుడు ఇన్కంప్లీట్ స్టేట్మెంట్గా ఉండాలి. ద టెక్స్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అంటే మనం అడగాలనుకున్నది కరెక్ట్గా ఉండాలి, లేకపోతే ఇన్కంప్లీట్ స్టేట్మెంట్ అయి ఉండాలి. దాన్ని మనం స్టెమ్ అంటాం. నెక్స్ట్ ఆప్షన్స్ అనేవి ఎలా ఉండాలంటే మనం చెప్పాం కదా, స్టెమ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ క్వశ్చన్, ఆప్షన్స్ నథింగ్ బట్ ఇట్స్ ఏ చాయిస్ ప్రొవైడెడ్ ఆఫ్టర్ ద స్టెమ్. మనం ఆ క్వశ్చన్ అడగంగానే ఆప్షన్స్ అనేవి మనం ఇస్తాం అనమాట. నెక్స్ట్ కీ అంటే మనం ఆన్సర్స్ చేసి కూడా ఇవ్వాలన్నమాట. ద కరెక్ట్ ఆన్సర్స్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఆప్షన్, ఆ ఇచ్చిన ఆప్షన్స్లో ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది లిస్ట్ చేసి ఉండాలి. ఇంకోటి ఏంటంటే డిస్ట్రాక్టర్స్ అంటే ఇన్కంప్లీట్ ఆన్సర్స్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఆప్షన్. అంటే డిస్ట్రాక్టర్ అనేది కూడా ఇన్కంప్లీట్ ఆన్సర్స్ అనేవి కూడా మనం ప్రొవైడ్ చేయగలిగాలి. దీనిలో ఈ పార్ట్స్ అనమాట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇది పార్ట్స్. ఇంకోటి ఏంటంటే ప్లానింగ్ అనే దాన్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఈ స్టేట్మెంట్స్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని స్టేట్మెంట్ చేసేటప్పుడు వీ కన్సిడర్ దీస్ పాయింట్స్ అనమాట. ప్రైమరీ ఆబ్జెక్ట్ ఏంటంటే ప్లానింగ్ ద టెస్ట్ అవుట్లైన్ ద యాక్చువల్ కోర్స్ ఆఫ్ ద కంటెంట్. అంటే మనం ఏ సిలబస్లోని లేకపోతే ఆ కోర్సులోనే పర్టికులర్గా మనం కవర్ చేయగలగాలి, దానిలోనే ఇవ్వాలి. అవుట్ ఆఫ్ ద కంటెంట్ కానీ అవుట్ ఆఫ్ ద సిలబస్ కానీ మనం మెన్షన్ చేయకూడదు అనమాట. ఏ కన్వీనియంట్ వే టు ద అకాంప్లిష్మెంట్ టు టేక్ ఏ 10 minutes ఫాలోయింగ్ ఈచ్ క్లాసెస్ టు లిస్ట్ ఆన్ ఇండెక్స్ కార్డ్ టు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కవర్డ్ ఇన్ ద క్లాస్ అసైన్ టు ద రీడింగ్ ఫర్ ద డే. అలాగే ఏంటంటే మనం ఇంపార్టెంట్ వాటిని మనం ఎక్కువ టచ్ చేయాలన్నమాట. ఇంపార్టెంట్ వాటి నుంచి మనం డెవలప్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే గుడ్ మల్టిపుల్ చాయిస్ ఐటమ్స్ అండ్ టాస్క్ టు బి కన్సిడర్డ్. మనం ఇది ఒక గుడ్ మల్టిపుల్ చాయిస్ ఐటమ్ కింద మనం కన్సిడర్ చేయాలంటే రైటింగ్ స్టెమ్ ఉండాలి, నెక్స్ట్ రైటింగ్ ఆప్షన్స్ ఉండాలి, నెక్స్ట్ ఆన్ గోయింగ్ ఐటమ్ డెవలప్మెంట్. ఈ 3 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఐటమ్ ఈజ్ ఏ గుడ్ ఐటమ్ అని, గుడ్ మల్టిపుల్ చాయిస్ ఐటమ్ అని చెప్పడానికి వీ కన్సిడర్డ్ రైటింగ్ స్టెమ్, అందర్ వన్ ఈజ్ ఏ రైటింగ్ ఆప్షన్స్. రైటింగ్ స్టెమ్ ఉండాలి, రైటింగ్ ఆప్షన్స్ కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆన్ గోయింగ్ ఐటమ్ డెవలప్మెంట్, తర్వాత మనం ఆన్ గోయింగ్ డెవలప్ చేస్తాం అనమాట. అని చూడండి, ఇది మనం గుడ్ టెస్ట్ అవ్వాలంటే రైటింగ్ స్టెమ్ ఉండాలి, రైటింగ్ ఆప్షన్ కూడా మనకు ఉండాలన్నమాట. దిస్ ఈజ్ ది పాయింట్ని మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ కంప్లీట్ ద స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో ఇన్కంప్లీట్ స్టేట్మెంట్, యు ఆర్ గివెన్ అనే ఇన్కంప్లీట్ స్టేట్మెంట్, యూ మస్ట్ సెలెక్ట్ ద చాయిస్ విచ్ మేక్ టు ద కంప్లీట్ స్టేట్మెంట్. మనం ఇన్కంప్లీట్ స్టేట్మెంట్ ఇస్తాం, అది వాళ్ళు రికగ్నైజ్ చేసిన తర్వాత మనం కరెక్ట్ నేర్చుకున్న దాన్ని మనం అప్లై చేయగలగాలన్నమాట. చూడండి, ఇక్కడ సపోజ్ ఇచ్చాను 1 byte ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ బిట్స్. అంటే చూడండి 6, 8, 12, 32. దీనిలో మనం కరెక్ట్గా మీరు 8 అనుకోండి, సపోజ్ 8 అనుకున్నాం,
ఏంటంటే 6 నియరర్గా ఉంది, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఆన్సర్స్. అలాగే 1642 అంటే ఒక ఒక దీనిలో మనం ఇవ్వగానే 1632 8 ఆన్సర్ అనుకున్నాం అనుకో, మనం ఏంటి 6 అనే దాన్ని 6 కన్ఫ్యూజ్గా ఉంటుంది. 1632 అనేది ఈజీగా అవాయిడ్ చేసేస్తాం. 2 క్వశ్చన్స్ దగ్గర వాళ్ళు చాలా అంటారు. దాన్నే మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఇన్కంప్లీట్ ఇస్తాం, వాళ్ళు కంప్లీట్గా స్టేట్మెంట్ అనేది ఫుల్ చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, అవి కాకుండా ఇవి కూడా మనం ఎక్కువగా చూస్తాం అనమాట. ప్రాబబుల్ చాయిస్ ఆఫ్ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విడ్ బి ఆర్డర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ విచ్ ఆర్ యూజింగ్ ద ordinary things that is a read you like in newspapers, books, reasoning for unusual words order to the multiple choice questions that may be contained the phrase which of the following. అంటే మనం ఈ న్యూస్ పేపర్లో చదివేది కానీ ఇవి కానీ అవి కానీ ఇవన్నీ మనం కూడా మనం కన్సిడర్ చేయాలన్నమాట. రేంజ్ ఆఫ్ ద వాల్యూస్ అనేది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంప్యూటర్ కెన్ బి కంప్యూటర్ డివైస్ దట్ వర్క్స్ అండ్ కంటిన్యూస్లీ రేంజ్ ఆఫ్ వాల్యూ. అంటే డిజిటల్ కంప్యూటర్, హైబ్రిడ్ కంప్యూటర్, ఎనలాగ్ కంప్యూటర్ ఆర్ సూపర్ కంప్యూటర్. దీనిలో ఉన్నప్పుడు మనం ఈజీగా మనం చూడాలన్నమాట. అంటే సూపర్ కంప్యూటర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే పనిచేస్తుంది, దాని పర్ఫెక్ట్గా ఉందా లేదా అంటే చూడండి. యూజ్ ఆఫ్ ఏ నాట్, ఎక్సెప్షనల్ అండ్ లీస్ట్ నెగిటివ్ చాయిస్. అంటే ఫస్ట్ మనం ఇచ్చేసే నెగిటివ్ చాయిస్ అనేవి కూడా వాళ్ళకి ఇవ్వాలన్నమాట. యూజ్ ఆఫ్ ఏ నాట్, ఎక్స్పర్ట్ అండ్ ద లీస్ట్ ఆఫ్టన్ మేక్ ఏ కాంప్రహెన్సివ్ ఆఫ్ ద టెస్ట్ క్వశ్చన్స్ మోర్ డిఫికల్ట్. ఇవి చాలా డిఫికల్ట్గా ఉంటాయి అన్నమాట. దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యూజ్డ్ ఫర్ ద సిట్యుయేషన్స్ విచ్ దేర్ ఆర్ ఏ సెవరల్ గుడ్ సొల్యూషన్స్ ఆర్ ఆల్వేస్ అప్రోచ్ సంథింగ్. అంటే మనం ఏదన్నా ఎప్పుడు ఆల్వేస్ అంటే సంథింగ్ అప్రోచ్ అవుతున్న వాటిలోనే మనం ఇలాంటి ఫ్రేమ్ చేయగలం అనమాట. బట్ దేర్ ఈజ్ ఆల్సో క్లియర్ రాంగ్ వే టు డూ ఇట్. ఆటోమేటిక్గా రాంగ్ వే చేయడానికి కూడా మనం ఛాన్స్ ఇవ్వాలి. యు ఆర్ మేబీ ఆస్క్డ్, సెలెక్టెడ్ నాట్ ద చాయిస్ డస్ ఆర్ ఫిట్. యూ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్ ద క్వశ్చనింగ్ టైప్ బికాస్ ద ఈజీ టు ఫర్గెట్ దట్ యు ఆర్ సెలెక్టింగ్ నెగిటివ్. అంటే ఎక్కువ దీనిలో ఉండడానికి చాయిస్ కూడా ఉందన్నమాట, దాన్ని మర్చిపోవడానికి కూడా. అందుకని మనం ఏంటంటే ప్రొసీడ్యురల్ రూల్స్ అనమాట, ఇది మనం మేల్ చేసేటప్పుడు ఈ రూల్స్ అన్నీ మనం కన్సిడర్ చేయాలి. యూజ్ ఈదర్ ద బెస్ట్ ఆన్సర్ ఆర్ కరెక్ట్ ఆన్సర్ ఫార్మేట్. మనం ఇప్పుడు మంచిగా ఇదే ఉండాలి, ఇది ఇచ్చిన తర్వాత ఇది కరెక్ట్గా క్లియర్ ఆన్సర్ అనేది వాళ్ళకి ఇవ్వాలన్నమాట. బెస్ట్ ఆన్సర్ ఫార్మేట్ రిఫర్స్ టు ద లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ కెన్ బి ఆల్వేస్ కరెక్ట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఈచ్ హ్యాస్ బీన్ అడ్వాంటేజ్ బట్ వన్ ఆఫ్ ద బెస్ట్. మనం ఇచ్చిన వాటిలో అన్నిటిలో కూడా నియర్గా ఉండొచ్చు, కానీ వన్ ఈజ్ ద బెస్ట్ అయి ఉండాలన్నమాట. వీ కన్సిడర్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ ఫార్మేట్ రెఫర్స్ టు వన్ అండ్ వన్ ఓన్లీ రైట్ ఆన్సర్. మనం ఇచ్చిన వాటిలో ఒకటే కరెక్ట్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఫార్మేట్ ఐటమ్స్ ఈజ్ వర్టికల్ నాట్ ఏ హారిజాంటల్. అంటే లిస్ట్ ఆఫ్ ద చాయిస్ ఎప్పుడు వర్టికల్గా ఉండాలి. మనం ఇచ్చేది ఎప్పుడు వర్టికల్, అసలు ఇలా నిలువుగా ఇవ్వకూడదు అనమాట, అడ్డంగానే ఇవ్వాలన్నమాట. అది కూడా ఎప్పుడు ఆల్వేస్. అలౌ ద టైమ్ ఫర్ ఎడిటింగ్ ఆర్ అదర్ టైప్స్ ఆఫ్ ఐటమ్ రివిజన్స్. అంటే వాళ్ళు ఆ టైప్స్ మనం రివిజన్ చేసుకునేటట్టు మనం టైం కూడా ఇవ్వాలి. నెక్స్ట్ గుడ్ గ్రామటికల్ పంక్చుయేషన్స్ అండ్ స్పెల్లింగ్ కన్సిస్టెన్సీ, ఇవి చాలా కరెక్ట్గా ఉండాలి. గ్రామర్ ఉండాలి క్వశ్చన్స్లో, పంక్చుయేషన్స్ కానీ క్వశ్చన్ మార్క్స్ ఇలాంటివి, లేదా స్పెల్లింగ్స్ అనేవి కూడా చాలా కరెక్ట్గా ఉండాలన్నమాట. మినిమైజ్ ద టెస్ట్ రిక్వైర్డ్ టు రీడ్ ఈచ్ ఐటమ్, అవాయిడ్ ద స్ట్రైక్ ఐటమ్స్. అని మినిమైజ్ ద టైమ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఈచ్, దాన్ని తగ్గించాలి. అవాయిడ్ ద స్ట్రైక్ ఐటమ్స్. యూజ్ ఏ యాక్చువల్ వాయిస్ కూడా మనం ఉండాలి. ద ఐడియా క్వశ్చన్స్ విల్ బీ ఆన్సర్ 60 to 65 అండ్ టెస్టెడ్ పాపులర్. అంటే మనం ఎప్పుడు చూడంగానే ఐడియా చదివిన వాళ్ళు ఆ టైంని 60 to 65% ఆన్సర్ చేసేటట్టే మనం ఎప్పుడు ఫ్రేమ్ చేయాలన్నమాట. యూఆర్ ఏ క్వశ్చన్స్ పీర్ రివ్యూడ్. ఓకే, అవాయిడ్ గివింగ్ అన్ఇంటెండెడ్ క్లూస్
such as making the correct answers long in a length and dictators. అలాగే రైటింగ్ దీనిలో ఇదంతా కన్సిడర్ చేయాలి దీస్ పాయింట్స్. ఇంకోటి ఏంటి గైడ్లైన్స్ ఫర్ రైటింగ్ స్టెమ్, అంటే క్వశ్చన్స్ ఎలా రాయాలనే దానికి. ప్రజెంట్ ఏ సింగిల్ డెఫినెట్ స్టేట్మెంట్ టు బి కంప్లీటెడ్, ఆన్సర్ వన్ ఆఫ్ ద సెవరల్ గివెన్ చాయిస్. మనకు ఎన్ని ఇచ్చిన ప్రజెంట్ స్టేట్మెంట్ కరెక్ట్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ మినిమైజ్ యూజింగ్ ద నేటివ్స్ అండ్ హైలైట్స్ ఆఫ్ ద నెగిటివ్స్ వెన్ దెర్ ఆర్ యూజ్డ్. మనం ఎప్పుడు నెగిటివ్ సెన్స్లో ఎప్పుడు మనం క్వశ్చన్స్ అనేవి అడగకూడదు. ఇన్ష్యూర్ దేర్ కన్సిస్టెన్సీ బిట్వీన్ స్టెమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆల్ రెస్పాన్స్ ఆన్సర్డ్. మనం ఇచ్చిన వాటికి ఎప్పుడు దాని కన్సిస్టెన్సీగా ఆప్షన్స్కి కన్సిస్టెన్సీగానే మనం క్వశ్చన్ అనేది ఎప్పుడు కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ గ్రామటికల్ మిస్టేక్స్ అనేది ఎప్పుడు ఉండకూడదు అనమాట. అవాయిడ్ యూజింగ్ ఆల్వేస్, నెవర్ అనేవి మనం ఎప్పుడు యూజ్ చేయకూడదు ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. అవాయిడ్ యూజింగ్ ద ఆల్వేస్ అండ్ నెవర్ ఇన్ ద స్టెమ్ యాజ్ ఏ టెస్టింగ్ వైజ్ స్టూడెంట్స్ లైక్ టు రూల్స్ సచ్ యాజ్ ద యూనివర్సల్ స్టేట్మెంట్ అవుట్ ఆఫ్ ద కన్సిడరేషన్. మనం ఎప్పుడు వీటిని స్టూడెంట్స్ లెవెల్లో ఎప్పుడు అసలు ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో యూజ్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ రైటింగ్ రెస్పాన్స్. రైటింగ్ ఎప్పుడు మనం అవాయిడ్ చేయాలి. ఏమి అవాయిడ్ చేయాలంటే అన్ఇంటెడ్ క్లూస్ కానీ కరెక్ట్ ఆన్సర్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ పాసిబుల్ టు కరెక్ట్లీ గెస్ టు ఆన్సర్ ద టెస్ట్, అంటే గెస్ చేసి ఆన్సర్ చేసే వాటిని కూడా మనం ఇప్పుడు అవాయిడ్ చేయాలన్నమాట. ఇలా క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటి కరెక్ట్ ఆన్సర్స్ని రివ్యూస్. ఎగ్జాంపుల్ అంటూ సి ఇఫ్ యూ ఆర్ గెస్సింగ్ టు ఆన్సర్ ద ఐడెంటిఫై ద అన్ఇంటెండెడ్ క్లూస్ and apply the guidelines that help to avoid the type of unintended clues. You may be write a text questions అంటే అన్ఇంటెండెడ్ అంటే ఇంటెండ్గా ఉండే కాకుండా ఇన్ఇంటెండెడ్ అనేవి మనం ఎప్పుడు ఆన్సర్స్లో రాయకూడదు అనమాట. ఓకే. రైటింగ్ ఏ డిస్ట్రాక్టర్లో మనం ఏం చేస్తాం, ఆల్ ద టెస్ట్ క్వశ్చన్ రెస్పాన్స్ ఆప్షన్స్ సిమిలర్లీ టు లెంత్ అండ్ కాంప్లెక్సిటీ. అవాయిడ్ ద నెగిటివ్ డౌట్స్ అనేవి మనం ఎప్పుడు ఛాన్స్ ఇవ్వకూడదు. అలాగే మనం వాళ్ళు ఇచ్చే ఆప్షన్స్లో రివార్డింగ్ ద స్టెమ్ ఆఫ్ ద క్వశ్చన్, ఆ క్వశ్చన్ బేస్ మీదే మనం ఈ ఫ్రేసెస్ కానీ ఇవి కానీ ఫ్రేసెస్ లాగా ఎప్పుడు కూడా మనం ఉండలేం. ఇఫ్ ద పాసిబుల్ అవాయిడ్ ద చాయిస్ ఆఫ్ ఆల్ ద అబోవ్. ఎప్పుడు ఆల్ ద అబోవ్ అనేదాన్ని ఎక్కువ మనం అవాయిడ్ చేయాలి. నన్ ఆఫ్ ద అబోవ్ అంటే స్టూడెంట్స్ లెవెల్లో ఇవన్నీ. మేక్ షూర్ దట్ దీస్ అపియరెన్స్ కరెక్ట్ ఆన్సర్స్ సమ్ ఆఫ్ ద టైమ్స్. యూజ్ ఆఫ్ ద ఫ్లెక్సిబుల్ అండ్ అట్రాక్టివ్ ఆల్టర్నేటివ్ డిక్టేటర్స్. అలాగే ఆల్టర్నేటివ్ షుడ్ బి నాట్ ఓవర్లాప్. ఆల్టర్నేటివ్ అనేది కూడా ఎప్పుడు అది కాకుండా ఇది అనేది మనం ఎప్పుడు ఇవ్వకూడదు అనమాట. దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ వైల్ మేకింగ్ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇది ఎక్కువసార్లు చాలా ఇంపార్టెంట్, అందుకని వీ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్, వీ విల్ డిస్కస్డ్ క్లియర్లీ. ఎనీ డౌట్స్ వీ ఆస్క్. ఓకే. దీస్ ఆర్ ద ఐటమ్స్ అంటే రీకాల్ రికగ్నైజ్ అనమాట. ఐటమ్స్లో ఇవి అనమాట. దీస్ ఆర్ ద టైప్స్. నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్.